లక్కీ టీప్ అంటది ఏమన్నా ఇంకో లక్కీ టీప్ తీస్తున్నారు. నెక్స్ట్ సమంత, రేణుక. చాలా అడ్వర్టైజ్మెంట్ అయింది. సమంత కాకపోతే మాకు 5 ఇచ్చారు, ఇంకా 3-4 అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ టైం ఇస్తారంటారండి వాళ్ళకి. సవిత నెక్స్ట్. లాస్ట్ మల్లిక. సమంత అంటే కొట్టుకుంటా లేదా అని, నాకు వచ్చిందా లేదా అని. సమంత ఓకే. ఎల్ఎన్ఎస్ వాళ్ళు మూర్తన్న గారు వచ్చారు, వాళ్ళే గిఫ్ట్ స్పాన్సర్స్. చెప్పాను కదా ఇలా ముందు, ముక్కు పుల్లలు తెలుగులో డైమండ్. చూడండి ఎంత మంచి లక్ కదా మీ అందరికి రావడం. మనకి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మల్బార్ గోల్డ్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈసారి స్పెషల్గా మనకు మూర్తన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళకు వాళ్ళే ఎన్ని గిఫ్ట్. ఇప్పుడు మీకు ఒకటి అందరికి ఒకటి ఇచ్చాం కదా మంత్ర కార్డ్ అని, అది కూడా అన్న వాళ్ళు ఇచ్చింది, స్పాన్సర్ ఇచ్చారు. ప్లస్ ఇవి ఇంకొకటి నెక్స్ట్ కూడా ఇంకొకటి మనకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ అంటే మనము అమౌంట్ అనవసరంగా వేస్ట్ చేయకుండా మనది మనం అభివృద్ధి చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి, మనకి ఏమైనా అవసరం ఉంటే కూడా ఇచ్చేసుకోవడానికి ఒక చిన్న స్కీమ్ చెప్తారు అన్న. అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళే, బలవంతం లేదు, అది ఇష్టం ఉంటుంది అన్న చెప్తారు. ఒక్కసారి వినండి. అందరికీ మహిళా దినోత్సవం. శ్రీ సేవ శక్తి మహిళా మండలి, చాలా బాగుంది పేరు కూడా. ఫస్ట్ నేను కొద్దిగా లేట్ అయినందుకు అందరికీ మనస్ఫూర్తిగా క్షమిస్తారని భావిస్తున్నా. లేట్ అయింది, సారీ. తర్వాత మహిళలు లేకుండా ఏది లేదండి ప్రోగ్రామ్. మన పర్యటన గ్రౌండ్లో 1,50,000 మందితో అనుకుంటే 70,000 మంది జనాలు వచ్చినాయి. అసలు 70,000 మంది కాదు, ఎక్కువ వచ్చినారు. ఎందుకంటే ఎక్కువ మంది అనగా కొద్దిగా ఇట్లా జెంట్స్ కూడా లేదు, లేడీస్ రెడీ వస్తాను. మీరు ఎక్కడిక్కడ పోయి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రోగ్రాము. లాస్ట్ టైం 5,000 మంది అనుకుంటే 10,000 మందితో అయింది, 50,000 మందితో బాగా అయింది. ఎల్ఐఎస్ తెలిసిన వాళ్ళు ఎవరండి, ఇక్కడ పిలవని వాళ్ళు ఎవరు? అందరు తెలుసా? ఓకే, చాలా సంతోషం. సరే, షోరూమ్ రాని వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు కంపల్సరీ రండి. ఓకే, మన దగ్గర ఇప్పుడు యాక్చువల్ మాది బంగారం షేప్ కానీ అనుకోండి, మేము షోరూమ్ ఓపెన్ చేసేటప్పుడు